అనేటువంటిది ఇప్పుడు స్వామివారు ఒక 10 నిమిషాలు వారి సందేశాన్ని మనకి అందించవలసిందిగా మనం కూర్చోండి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగ పదక్రమోపనిషదైర్ గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ దివ్యచరణములకు సాష్టాంగ నమస్కారం సమర్పించి రసమయి రాధాదేవి మాతకు సాష్టాంగ నమస్కారం సమర్పించి వేదికను అలంకరించిన పరమ పూజ్య సద్గురు శ్రీ 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 పరమాత్మానందగిరి స్వాముల వారి పాదకమలములకు సాష్టాంగ నమస్కారం చేసి, అదేవిధంగా వల్లాది స్వామి సిద్ధారూఢ పరంపరలో వెలిగినటువంటి యొక్క మహాత్ములు ఆయన పాదపద్మములకు సాష్టాంగ నమస్కారం చేసి, అదేవిధంగా భాగవతాన్ని మనకందరికీ రసమయంగా ఆ శ్రీకృష్ణ లీలలను వినిపించేటువంటి యొక్క శ్రీ 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 జయదేవానంద స్వాముల వారి పాదకమలములకు సాష్టాంగ నమస్కారం సమర్పించి, మద్గురుదేవులు శ్రీ మాధవానంద స్వాముల వారి పాదకమలములకు సాష్టాంగ నమస్కారం సమర్పించి, మీ అందరి హృదయాల్లో వెలిగే ఆ దివ్య పరమాత్మ ప్రణమిల్లి, ముఖ్యంగా భగవద్గీత కానీ ఈ అధ్యాత్మ మార్గంలో కానీ నేను ప్రవేశించేటందుకు నాకు ప్రేరక గ్రంథంగా నేను నా వయసు 22 సంవత్సరాల వయసులో ఒక ఊరిలో మా అత్తవారి ఊరిలో మామగారి చేతిలో విడిపూలు అనే ఒక చిన్న గ్రంథం నాకు ఇచ్చి చదువుల నాయన అని ఇచ్చినాడు. ఆ విడిపూలు అనే గ్రంథం శ్రీ రామకృష్ణ గండి క్షేత్రం శ్రీ రామకృష్ణానంద స్వాముల వారిది చిన్న పుస్తకం. ఇప్పుడు స్వాముల వారు చెప్పేటువంటి యొక్క సూక్తులన్నీ దాంట్లో ఉంటాయి. ఊగేవాడు జీవుడు, ఊరకున్నవాడు దేవుడు, గోడగట్టేవాడు పైకి పోతాడు, బావి తవ్వేవాడు లోపలికి పోతాడు. అంటే మన కర్మ ప్రకారంగా మనం ఎటువంటి కర్మ చేస్తే అటువంటి యొక్క స్థితిని గతిని పొందుతామని నేను అందుకు ఉదాహరణగా, నువ్వు గోడ కట్టేవాడు ఒక్కొక్క ఖర్చు మీదికి పోతూ ఉంటాడు, బావి తవ్వేవాడు లోపలికి పోతూ ఉంటాడు. ఆ విధంగా మన కర్మ ప్రకారంగా మన స్థితిగతులు ఉంటాయనేటువంటి యొక్క అన్ని విషయాల చిన్న పుస్తకంలోనే ఎన్నో మహత్తరమైన సూక్తులు ఉన్నాయి. అప్పుడే నా మనసు యుద్ధం మారిపోయిందని. ఇటువంటి యొక్క అధ్యాత్మ మార్గంలో నేను ఎప్పుడు పయనించాలి, ఎప్పుడు గురువుని ఆశ్రయించాలి అని ఆ తహతహ రాడి అదే వయసులో నేను బొంబాయికి, మా నాన్నగారు ఇక్కడ బొంబాయిలో ఘట్కొప్పల్లో ఉండేవాడు, అక్కడికి వచ్చినాను. అక్కడికి వచ్చిన తర్వాత మా గురువు గారు ప్రతి నెల గీతావాణి పత్రికను తెప్పించేవారు అన్నట్టు. మాధవానంద స్వాముల వారు రామకృష్ణానంద స్వాముల వారి యొక్క మాసపత్రిక గీతావాణిని తెప్పించేవారు. ఒకనాడు ఒక చిన్న ఆశ్రమం ఉంది అక్కడ, రేకులది 4,000 రూపాయలు కొన్నారు ఆనాడు 70 లోపున.
ఆ ఆశ్రమంలో ఆడ కూర్చుంటే ఆ స్వాముల వారు వచ్చి ఈ గీత ఆ గీత వారు చదువుతుండేవాడు అన్నట్టు. అక్కడ అందరు 10 మంది భక్తులు వినేవారు. ఆ రోజు మా మామగారు చెప్పినాడు, మా అల్లుడికి బాగా చదువుకున్నాడు, 10వ తరగతి చదివినాడు, 10వ తరగతి పాస్ అయినాడు, మా అల్లుడు చదువుమనండి అని చెప్పినారంట గురువు గారికి. ఆయన అక్కడ చదువుమనని చెప్పినాడు. అప్పుడు నేను చదివేసరికి ఆయనకి చాలా ఆనందం అయిపోయింది. మా గురువు గారు ఆనందం అయిపోయి, మీ ప్రాంతం తెలంగాణ వాళ్ళు ఇంతమంది ఇక్కడ 100 మంది ఉన్నారు ఈ ఘాట్కొప్పంలో, బొంబాయిలో, కానీ ఇంత స్వచ్ఛంగా ఇంత పదం ఏ లోటు లేకుండా ఇంత చక్కగా చదివేవారిని నేను ఎవరు చూడలేదు. ఈ అబ్బాయి చాలా బాగున్నాడు అని చాలా సంతోషించినాడు. ఆ తర్వాత వచ్చే పౌర్ణమికి నేను మా గురువు దగ్గర నేను దీక్ష తీసుకున్నాను. దీక్ష తీసుకున్న నాడు ఒక చిన్న పంచె కట్టుకున్నాను. అంటే ధోతి కట్టుకోలేదు, చిన్న ఒక పెద్ద పురుష అని చిన్న అంచు కూడా కొంచెం వెడల్పు కూడా తక్కువ ఉంటుంది, కొన్ని 3-4 మూరలే ఉంటుంది. అటువంటి పంచె కట్టుకొని ఆ మంత్ర దీక్ష తీసుకున్నాడు. ఒక వెంకటస్వామి నాయుడు అని అక్కడ తిరుపతి దగ్గర ఒక ఊరు ఆయన ఉండేవాడు. ఆయన అన్నాడు, ఈ చిన్న పంచె కట్టుకునే అది అని అన్నాడు. అనేసరికి స్వాముల వారు ఒక విషయాన్ని, ఒక కథలు చెప్పినాడు. నాయన అట్లనకు, ఏ పరిస్థితి వల్ల ఆయన నీ కట్టుకున్నాడో ఏదో అందువల్ల అట్లా చేయకు అని అంటే, ఆ సందర్భంలో ఒక కథ చెప్పినాడు స్వాముల వారు. ఒక బ్రాహ్మణుడు ఏ పరిస్థితులన్నీ బాగా గడ్డు సమస్యలు ఉంటే చాలా పేదరికాన్ని అనుభవిస్తూ కట్టెలు నమ్ముకొని బతికేవాడు. ఆ కట్టెలు నమ్ముకొని బతుకుతూ కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని ఆ కట్టెల మోపును దించితే మళ్ళీ ఎత్తేవాడు లేడన్నాడు. అందువల్ల ఆ కట్టెల మోపు నెత్తిన ఉంటూ నిలబడే మూత్రాన్ని విసర్జన చేస్తాడు. ఆ దృశ్యాన్ని రాజుగారు సభ నుండి చూస్తాడు. అరే, వీడు బ్రాహ్మణుగా ఉండుకొని నిలబడే మూత్రం విసర్జన చేస్తున్నాడు, అందుకొని వాడిని పట్టుకరండి అని పంపిస్తే ఆయన తీసుకొస్తారు, ఆయన బ్రాహ్మణుని తీసుకొస్తారు. మంత్రికి అడుగుతాడు, ఈ బ్రాహ్మణుడికి మరి ఈ విధంగా అపరాధం చేసినాడు, ఈయనకి ఏం శిక్ష వేయాలని మంత్రిని అడిగితే ఆ మంత్రి గారు చెప్తాడు, స్వామి, ఈయనకు ఒక 6 మాసాలు మన ఆస్థానంలో ఒక గదినిచ్చి ఆయనకు సకల సౌకర్యాలు ఇచ్చి ఆయనను ఉంచుకోవాలి ఒక 6 మాసాలు అని చెప్తాడు. అరే, వీడు అపరాధం చేసినాడు, తప్పు చేసినాడు, వీడికి ఏమైనా శిక్ష చేయాలంటే నువ్వు ఈ విధంగా చెప్తావు, వీడు ఆ విధంగా చేసి చూడండి స్వామి, నేను చెప్తాను తర్వాత సమాధానం అంటాడు మంత్రి గారు. ఆ విధంగా మంత్రి చెప్పినట్టుగా రాజుగారు ఆయనకు అన్ని సకల సదుపాయాలు ఇచ్చి ఒక గదినిచ్చి అన్ని చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక 3 నెలల తర్వాత, అంటే పూర్వకాలంలో ఏదైనా బయటకు పోయి ఒక నూతిలో స్నానం చేసి దోవతిని ఇట్లా పట్టుకొని వస్తే ఆవదుంటున్నాడు, అంటే తొందరగా ఎండిపోవాలని 2 చేతులతో ఇట్లా పట్టుకుంటారని ఆ గాలికి రెబరిపాడి తొందరగా ఎండిపోతుందని. ఆ విధంగా ఆయన బావిలో స్నానం చేసి వస్తూ ఉంటాడు. ఇంటికి వస్తూ ఉంటే ఆయన దోతి పట్టుకోలేదు, సీదా నడుస్తూ ఉన్నాడు. ఆయన మీద ఆ దోతి వస్తూ ఉన్నాడు. ఆయన పట్టుకోలేదు దోతిని, కానీ ఆయన నడుస్తూ ఉంటే ఆయన మీద దోతి వస్తూ ఉందట ఆయన మీద. అప్పుడు రాజుగారిని పిలిచి ఆ మంత్రి గారు చూపించినాడు, రాజా చూడు, ఆ బ్రాహ్మణుడు ఏ విధంగా ఇప్పుడు అవుతుందో, అతని మహిమ ఎంత ప్రకటమైందో అని చెప్పినాడు. అంటే ఎంతటి జ్ఞాని అయినా, ఎంతటి శక్తులున్నా కూడా అవసరాలకు ఒక్కొక్కసారి వాడిని లొంగవలసి వస్తుంది. వాటిలో ఉన్నటువంటి ఒక ప్రకాశం, వారి ఉన్నటువంటి శక్తి అనగారిపోతుంది. వారికి సకల అనుకూల పరిస్థితుల్లో వారి యొక్క శక్తి బయటికి వస్తుందని ఆ రాజుగారికి మంత్రి గారు చెప్పినాడు. ఆ విధంగా ఎంతటి వాళ్ళైనా కూడా పరిస్థితుల ప్రకారంగా కొన్ని అవస్థలు పడవలసి వస్తారు. అట్లా ఆ విడిపుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్రత్యక్షంగా జనప్రియ గీతోపన్యాసములని, చిత్తప్రజ్ఞ వైభవం అని పోతే ఇంకా ఎన్నో గ్రంథాలు, రామకృష్ణ స్వామి వారి యొక్క గ్రంథాలు చదవడం వల్ల
నాకు ప్రేరణ కలిగింది. అదేవిధంగా హిందీలో రామ్ సుఖ్దాస్ మహారాజ్ గారు అని గొప్ప మహాత్ముడు, ఆయన 108 సంవత్సరాలు బ్రతికి ఆయన చనిపోయినప్పుడు నవభారతంలో పేపర్లు వచ్చినారు. అటువంటి మహాత్ముడు అంట. ఆయన డబ్బులు ముట్టుకునేవాడు కాదు. ఋషికేశ్లో, ఈ గీతా ప్రెస్లో, గోరఖ్పూర్ గీతా ప్రెస్లో పుస్తకాలు ఆయన ఎన్నో ఉంటాయి. అటువంటి మహాత్ముడు, అటువంటి యొక్క మహాత్ముడి యొక్క గ్రంథాలు కూడా చదవడం వల్ల నాకు ఈ అధ్యాత్మ మార్గంలో ఉందని వేయవలసింది. అనుకుంటూ అతను చెప్పినటువంటి ఒక 4 విషయాలు నేను చెప్తాను, దాన్ని మీరు గమనించండి. దాన్ని మనం నమ్మినట్లయితే మనకి ఎలాంటి భయాలు కానీ ఎలాంటి సంశయాలు కానీ ఇక మిగులకుండా పోతాయి. ఆయన ఏమంటాడంటే, భగవాన్ సబ్ సమయమే హై తో ఇస్ సమయ భీ హై. అంటే భగవంతుడు అన్ని వేళలో ఉన్నాడంటే ఈ వేళలో కూడా ఉన్నాడు, ఈ సమయంలో ఉన్నాడు అంటాడు. అంటే అన్ని వేళలో ఉన్నాడు కానీ ఈ సమయంలో లేడని ఉంటుందా? ఉండదు కదా. అన్ని వేళలో ఉన్నాడంటే ఈ సమయంలో ఉన్నాడు. అంతేకాకుండా భగవాన్ సబ్ జగా హై తో ఇస్ జగా భీ హై. భగవంతుడు అన్నటా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ ఇక్కడ లేకుండా పోవడం అనేది ఉండదు కదా. అంతటా ఉన్నాడంటే ఇక్కడ కూడా ఉన్నాడు. అగర్ భగవాన్ సబ్కే హై తో హమారా భీ హై. భగవంతుడు అందరి వాడైతే నా వాడు కూడా. 4వ విషయము, భగవంతుడు 4వ విషయం జ్ఞాపకానికి వస్తుంది. ఆ విధంగా ఆ భగవంతుడు అందరి వాడైతే నావాడు. భగవంతుడు అన్ని వేళలో ఉన్నాడంటే ఇక్కడ కూడా ఈ సమయంలో ఉన్నాడు. భగవంతుడు అందరిలో ఉన్నాడంటే నాలో కూడా ఉన్నాడు. ఆ విధంగా భగవంతుడిని మనం నమ్మినట్లయితే మనకి ఎలాంటి భయాలు లేకుండా పోతాయి. అందువల్ల భగవంతుడిని మనం అందరము భక్తిగా నమ్మి ఆ విశ్వాసంతో, శ్రద్ధా విశ్వాసంతో ఆయనను ధ్యానించి మనం జన్మను ధన్యం చేసుకుంటుగాక. హరి ఓం తత్. అమ్మగారు చెప్పింది మీరు విడుపు